యాంటికథీరా మెకానిజం. ఇది చాలా ఓల్డెస్ట్ మెకానిజం. అంత పాత మెకానిజం అయినప్పటికీ దీని ఫంక్షనాలిటీస్ వచ్చేసి ఇప్పటి కంప్యూటర్లో కూడా లేవు. అంత టెక్నాలజీ దీనిలో ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఈ టెక్నాలజీని ఏన్షియంట్ సివిలైజేషన్ కాలంలో వాడేవాళ్ళు. మనకు ఈ మెకానిజం గురించి ఎలా తెలిసిందంటే, మన ఇప్పటి కాలం మనుషులకి ఒక క్లాక్ షేప్లో ఉన్నటువంటి ఒక డివైస్ అయితే దొరికింది. అందులోని మెకానిజం వచ్చేసి చాలా అడ్వాన్స్గా ఉంది. అదే యాంటికథీరా మెకానిజం. మనము ఈ ఎపిసోడ్లో ఈ యాంటికథీరా మెకానిజం అంటే ఏంటిది, దీనిని ఎవరు బిల్డ్ చేశారు, ఇంకా చాలా విషయాలు తెలుసుకోవడానికి మనము ట్రై చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ యాంటికథీరా మెకానిజం? ఈ యాంటికథీరా మెకానిజం వచ్చేసి ఏన్షియంట్ గ్రీక్ టైంలో చేయబడిన హ్యాండ్ పవర్డ్ మెకానిజం. అంటే ఈ పాయింట్ మీనింగ్ అంటే ఏంటిదంటే, ఈ మెకానిజం వచ్చేసి మొత్తం చేతోనైతే తయారు చేశారు అని. ఇది చూడ్డానికి మన సోలార్ సిస్టమ్ క్లాక్ లాగా ఉంటుంది. అంటే మన సోలార్ సిస్టంలో ఉన్న ప్లానెట్స్ ఏ టైంలో ఎక్కడ ఉంటాయని ఈ క్లాక్ అయితే మనకు చూపిస్తుంది. అంతేకాకుండా ఈ క్లాక్ టైప్లో ఉన్న డివైస్ వచ్చేసి ఇంకా వేరే సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ ఏ టైంలో ఎక్కడెక్కడ ఉంటాయి అనే విషయాలు కూడా మనకు చెప్తుందంట. ఇంకా ఓవరాల్ వచ్చేసి మన సోలార్ సిస్టంలో ఏ ప్లానెట్ అండ్ ఇంకా వేరేటి ఉంటాయి కదా, సో అవన్నీ ఏ టైంలో ఎక్కడ ఏ లొకేషన్లో ఉంటాయి అనేది ఈ క్లాక్ టైప్ ఉన్న డివైస్ అయితే మనకు చూపిస్తుందని నా అంచనా. సరే చూద్దాం ఏం జరుగుతుందో. మనం వచ్చేసి ఈ మెకానిజంతో వర్క్ చేసే ఈ ఆబ్జెక్ట్ని మనం క్లాక్ అని కానీ లేదా ఒక కంప్యూటర్ అని కానీ, దట్ మీన్స్ అప్పటి కాలంలో కంప్యూటర్ అని కానీ మనము పిలుచుకుందాం ఇప్పటి వరకు అయితే. అసలు నా డౌట్ ఏంటిదంటే, అప్పటి కాలం వాళ్ళకు ఈ సోలార్ సిస్టమ్ గురించి, దట్ మీన్స్ ఈ ప్లానెట్స్ ఈ టైంలో ఇక్కడ ఉంటాయి అక్కడ ఉంటాయని ఎలా తెలుసు అనేది నా డౌట్. దట్ మీన్స్ ఈ డివైస్ని తయారు చేసినారంటే వాళ్ళకు ఆ నాలెడ్జ్ అయితే ఉండాలి కదా ఈ డివైస్ని తయారు చేయడానికి. సో ఎలా తెలిసి ఉంటుంది అనేది నాకైతే పెద్ద డౌట్. చూద్దాం ముందు ముందు ఈ డౌట్ ఏమైనా క్లియర్ అవుతుందేమో. ఈ డివైస్ని 1902లో కనుగొన్నారు. ఇది ఎక్కడ దొరికిందంటే, దీన్ని కనుగొన్న వాళ్ళు ఒకసారి ఏమైందంటే, వాళ్ళు సముద్రంలో వెళ్తున్నారు. వాళ్ళు అలా వెళ్తుంటే గ్రీక్కి చెందిన ఒక ఐలాండ్, ఆ ఐలాండ్ నేమ్ వచ్చేసి యాంటికథీరా ఐలాండ్ అంట. ఆ ఐలాండ్ దగ్గర ఒక షిప్ ధ్వంసం అయి ఉండడం అయితే వాళ్ళైతే గమనించినారు. ఇంకా వీళ్ళు ఏం చేసినారంటే ఆ ఓడ దగ్గరికి అయితే వెళ్ళినారు. దట్ మీన్స్ ఆ ధ్వంసం అయిపోయిన ఓడ ఉంది కదా, ఆ ఓడ దగ్గరికి అయితే వీళ్ళు వెళ్ళారు. సో ఈ షిప్లో ఉన్న వాళ్ళు ఆ ఓడ మొత్తం సెర్చ్ చేస్తుండగా వాళ్ళకు ఈ వస్తువు అయితే దొరికింది. ఈ వస్తువు వచ్చేసి యాంటికథీరా అనే ఐలాండ్లో దొరికింది కాబట్టి ఈ వస్తువుకు వచ్చేసి యాంటికథీరా మెకానిజం అని అయితే పేరు పెట్టారు. ఈ వస్తువుని కనుగొన్న తర్వాత వెలారిసియో స్టెయిన్స్, సో స్పెల్లింగ్ వచ్చేసి ఇక్కడ డిస్ప్లేలో అయితే వేస్తాను, ఇతను ఒక ఆర్కియాలజిస్ట్. ఇతను దీనిని బాగా పరిశీలించి ఇందులో కొన్ని గేర్లు ఉన్నాయని గమనించి ఇది ఏదో ఒక మెకానిజం అని చెప్పేసి ఇతను నిర్ధారించారు. ఇది ఒక మిస్టరియస్ మెకానిజం అని తెలిసిన ప్రతి ఒక్కరికి దీని గురించి తెలుసుకోవాలని ఇంకా ఇంట్రెస్ట్ అయితే పెరిగింది. ఈ గ్యాడ్జెట్ వీళ్ళకు దొరికినప్పుడు ఇదంతా ఒక ముద్ద మాదిరిగా అయితే దొరికింది. దీని యొక్క రఫ్ డైమెన్షన్స్ వచ్చేసి 13.4 ఇంచెస్, 7.1 ఇంచెస్ అండ్ 3.5 ఇంచెస్ డైమెన్షన్తో ఇదైతే దొరికింది. కొంతకాలం దీని మీద పరిశోధనలు అయితే జరిగాయి. ఆ పరిశోధనలలో ఈ ముద్ద మాదిరిగా ఉన్న ఈ గ్యాడ్జెట్ని 3 ప్రైమరీ కాంపోనెంట్స్గా సపరేట్ చేశారు. ఇంకా ఆ 3 ప్రైమరీ కాంపోనెంట్సే కాక ఇంకా 82 పీసెస్ అయితే ఉన్నాయి. అవన్నీ కలిపి ఒక కాంపోనెంట్ అయితే అనుకోవచ్చు. దట్ మీన్స్ 4th కాంపోనెంట్. ఇంకా క్లియర్గా మాట్లాడుకోవాలి అంటే ఈ 82 పీసెస్ వచ్చేసి ఈ 4th కాంపోనెంట్కి సంబంధించిన పీసెస్ అని అయితే అనుకోవచ్చు. ఈ 4 ఆబ్జెక్ట్స్ లేదా కాంపోనెంట్స్ కలిపితేనే మనకి ఈ యాంటికథీరా మెకానిజం అనేది వర్క్ అవుతుంది. ఈ మెకానిజంలో ప్రైమరీ గేర్లో ఉన్న వీల్స్ వచ్చేసి 223 టీత్స్ అయితే ఉన్నాయి. అంతేగాక దీని డైమెన్షన్స్ వచ్చేసి 13 సెంటీమీటర్స్. ఈ మెకానిజం మీద చాలా మంది అయితే వర్క్ చేశారు. వాళ్ళందరూ నిర్ధారించింది ఏంటంటే, ఈ యాంటికథీరా మెకానిజం వచ్చేసి మూన్, సన్ అండ్ అదర్ ప్లానెట్స్ ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి అని, అండ్ వాటి స్పీడ్, దట్ మీన్స్ సన్ చుట్టూ తిరిగే స్పీడ్, అవి ఏ టైంలో ఎక్కడ ఉంటాయి, ఇంకా చాలా వివరాలైతే ఈ యాంటికథీరా మెకానిజం అనేది మనకు చూపిస్తుంది అని వీళ్ళు నిర్ధారించారు. దట్ మీన్స్ వీళ్ళు ఫైనల్ చెప్పింది ఇదే మాట అనమాట. ఈ ఇన్స్ట్రుమెంట్ లేదా కంప్యూటర్ లేదంటే ఒక కైండ్ ఆఫ్ మెకానిజం సంబంధించిన డివైస్, దీన్ని బిల్డ్ చేసింది వచ్చేసి 150 BC ఆర్ 100 BC ఆర్
205 BC ఈ టైంలో అయితే దీన్ని అయితే బిల్డ్ చేశారు. అంటే పక్కా ఒక డేటే లేదంటే ఒక ఇయర్ అయితే చెప్పలేదు. సో అంచనా అనమాట. సో దట్ మీన్స్ ఆ టైంలో చేసిండొచ్చు అని. ఇంకా అంతేగాక దీన్ని గ్రీక్ సైంటిస్టులు అయితే బిల్డ్ చేసిండొచ్చు అని కూడా ఒక అంచనా అయితే ఉంది. ఎందుకంటే ఇది వచ్చేసి గ్రీక్కి చెందిన ఒక ఐలాండ్లో దొరికింది కాబట్టి దీన్ని అయితే గ్రీక్ సైంటిస్టులు తయారు చేసిండొచ్చు అని అయితే అనుకుంటున్నారు, బట్ నాట్ షూర్. ఇంకా కొంతమంది అంచనా ప్రకారము ఆస్ట్రోనామర్ అయిన హిపర్చూస్, సో స్పెల్లింగ్ రైట్ రాంగ్ తెలియదు, నేను ఇక్కడ డిస్ప్లేలో అయితే వేస్తాను, దీనిని తయారు చేసిండొచ్చు అని నమ్ముతారు. ఎందుకంటే ఆయన టైం పీరియడ్ వచ్చేసి 190 BC టు 120 BC. ఈ టైంలో స్టడీ ఆఫ్ మోషన్ మీద పనిచేసిన ఫేమస్ సైంటిస్ట్ వచ్చేసి ఇతనే. సో ఈ స్టడీ ఆఫ్ మోషన్ అంటే మన ఒక ప్లానెట్స్ అండ్ మన యొక్క సోలార్ సిస్టమ్ గురించి స్టడీ చేసే ఏదన్నా ఉండొచ్చు. దట్ మీన్స్ సబ్జెక్ట్ ఏమన్నా ఉండొచ్చేమో. సో పక్క అయితే ఐడియా లేదు. సో చూద్దాం. సో ఈ డివైస్ కూడా ఇతనే చేసిండొచ్చు అని ఒక అంచనా. ఆర్ ఇతని స్టూడెంట్స్ అయినా అయిండొచ్చు, లేదంటే ఇతని గురువు అయినా అయిండొచ్చు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ డిడ్ ది యాంటికిథీరా మెకానిజం వర్క్స్. ఫస్ట్ మనం దీని గేర్ సిస్టమ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ మెకానిజం ఒక గేర్ సిస్టమ్ వచ్చేసి ఒక వుడెన్ బాక్స్లో ఒక కాంప్లెక్స్ గేర్ సిస్టమ్గా దీని అయితే మనం చూస్తాము. ఈ గేర్ సిస్టమ్ అనేది ఒకదాంతో ఒకటి ఇంటర్లింక్ అయ్యి ఒక వేరియస్ టైప్ ఆఫ్ క్యాల్కులేషన్స్ని అయితే పర్ఫామ్ చేస్తుంది. సెకండ్ పాయింట్ ఇన్పుట్ మెకానిజం. సో దాని మీనింగ్ ఏమిటంటే మనము దీనికి ఒక ఇన్పుట్ అయితే ఇవ్వాలి. సో ఎలా ఇవ్వాలో చూద్దాం. యూజర్ వచ్చేసి హ్యాండ్ క్రాంక్ ద్వారా దీనికైతే ఇన్పుట్ అయితే ఇవ్వచ్చు. ఈ హ్యాండ్ క్రాఫ్ట్ అంటే ఏంటిదంటే మనకు డిస్ప్లేలో అయితే చూపిస్తాను. సో ఇదే హ్యాండ్ క్రాఫ్ట్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన అనలాగ్ హ్యాండ్ వాచెస్లో మనము టైం సెట్ చేసుకోవడానికి ఒక స్క్రూ మాదిరి ఉంటుంది కదా, సో దాన్ని అయితే అనుకోవచ్చు. దీని ద్వారా అయితే ఈ మెకానిజంకి మనము ఇన్పుట్ అయితే ఇవ్వచ్చు. ఇంకా దీని గురించి మనం కొంచెం డీప్గా మాట్లాడుకుంటే ఈ హ్యాండ్ క్రాఫ్ట్ తిప్పేసి దట్ మీన్స్ స్క్రూ మాదిరి ఉంటుంది కదా, దీన్ని అయితే తిప్పి మనము ఒక పాయింట్ని అయితే సెలెక్ట్ చేసుకుంటే మనకు ఈ సోలార్ సిస్టంలో మన ఎర్త్ అంటున్నా మన ప్లానెట్స్ కానీ లేదంటే ఇంకా సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, సో ఇవి ఎక్కడెక్కడ ఏ లొకేషన్స్లో ఉంటున్నాయని అయితే మనము చూడొచ్చు. థర్డ్ పాయింట్ వచ్చేసి డయల్స్ అండ్ పాయింటర్. ఈ మెకానిజంలో ఫ్రంట్ ఫేస్ వచ్చేసి అంటే డిస్ప్లే వచ్చేసి సన్, మూన్ అండ్ ప్లానెట్స్ యొక్క పొజిషన్స్ అయితే మనకు కనిపిస్తాయి. ఇంకా అంతేగాక జోడియాక్ స్కేల్స్ కూడా ఇక్కడ మనకైతే కనిపిస్తాయి. ఫోర్త్ పాయింట్ క్యాలెండర్ ఫంక్షన్స్. ఈ మెకానిజం క్యాపబుల్ వచ్చేసి సెలెస్టియల్ బాడీ పొజిషన్స్ని ట్రాక్ చేయడం. అంటే ఆ సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ ఏ టైంకి ఏ డేట్కి ఏ లొకేషన్లో ఉంటాయి అనే విషయాలను అయితే ఈ క్యాలెండర్ అయితే మనకు చూపిస్తుంది. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఆస్ట్రాలజీ అండ్ ఆస్ట్రానమికల్ ఫంక్షన్స్. ఈ మెకానిజం వచ్చేసి ఈ ప్లానెట్స్ అండ్ ఈ సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ గురించే కాకుండా మన ఎర్త్ మీద ఏ టైంలో ఏ క్రాప్ వేయచ్చు అనే విషయాన్ని కూడా మనకు ఈ మెకానిజం ద్వారా మనమైతే తెలుసుకోవచ్చు. ఇంకా చాలా విషయాలు అయితే ఉన్నాయి. మన సైంటిస్ట్ అయితే ఇంకా పూర్తిగా దీన్ని అయితే ఎక్స్ప్లోర్ అయితే చేయలేదు. సిక్స్త్ పాయింట్ ఎపిసైకిల్ గేర్. యాంటికిథీరా మెకానిజంలో ఈ ఎపిసైకిల్ గేర్ వల్ల చాలా యూసెస్ అయితే ఉన్నాయి. ఆ కాంప్లెక్స్ గేర్ సిస్టమ్ వచ్చేసి ఈ సెలెస్టియల్ బాడీస్ వాటి ఆర్బిట్లో తిరిగేటప్పుడు ఏమన్నా వాటి మూమెంట్లో ఇర్రెగ్యులారిటీస్ వస్తే ఈ కాంప్లెక్స్ గేర్ సిస్టమ్ దట్ మీన్స్ ఈ మెకానిజంలో అయితే మనకు చూపిస్తుంది. ఇంకా మెయిన్ క్వశ్చన్ వచ్చేసి ఈజ్ దిస్ ఏ కంప్యూటర్, ఇది ఒక కంప్యూటరా ఏమన్నా అని. సో ఇంకా దానికి డెఫినేషన్ వచ్చేసి ఎస్ డెఫినెట్లీ ఇది ఒక కంప్యూటరే లేదా కంప్యూటర్ లాంటిది అనేది అనుకోవచ్చు. అంటే మనము ఒక ఇన్పుట్ ఇవ్వడం ద్వారా మన సోలార్ సిస్టంలో ఉన్న ప్లానెట్స్ అండ్ సన్ అండ్ మన ప్లానెట్స్ తిరిగే స్పీడ్, వేరే సోలార్ సిస్టమ్ గురించి లేదంటే వేరే స్టార్ సిస్టమ్ గురించి, అక్కడ ప్లానెట్స్ గురించి అండ్ అవి తిరిగే స్పీడ్ గురించి అండ్ మన ప్లానెట్స్ యొక్క లొకేషన్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే మనకు చూపిస్తుంది. సో ఇది ఒక కంప్యూటర్ లేదంటే మోర్ దాన్ కంప్యూటర్. ఈ మెకానిజం మీద వర్క్ చేయడానికి సైంటిస్టులకు సుమారు 75 years టైం అయితే పట్టింది. ఇంకా ఇప్పటికి కూడా దీని మీద పరిశోధనలు అయితే చేస్తూనే ఉన్నారు. చాలామంది సైంటిస్టులు ఈ రీసెర్చ్ మీద వాళ్ళ లైఫ్ మొత్తాన్నే పెట్టారు. మేబీ ఇది మన హ్యూమన్స్ తయారు చేసిన ఫస్ట్ కంప్యూటర్ అయి ఉండొచ్చు. అండ్ మెయిన్ థింగ్ ఏంటిదంటే ఇది చేత్తో తయారు చేసిన కంప్యూటర్ ఆర్ మిషన్ సార్ట్ ఆఫ్ థింగ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్,
ఇలాంటిదే ఇంకొకటి సముద్రంలో ఉందంట. ఇంకా దాన్నైతే బయటికి తీయలేదు. సో ఫైనల్లీ నా కంక్లూజన్ ఏమిటంటే అప్పటి కాలంలో మేబీ మన హ్యూమన్స్ వేరే ప్లానెట్స్కి తిరుగుతుండొచ్చు, లేదా మన హ్యూమన్స్కి వేరే ప్లానెట్లో ఉన్న ఏలియన్స్తో లింక్స్ అయినా ఉండుండొచ్చు, లేదా ఏలియన్సే మన ప్లానెట్ని విజిట్ చేస్తూ ఉండొచ్చు ఆ కాలంలో, లేదా మన సోలార్ సిస్టమ్ గురించి ఫుల్గా స్టడీ చేసిన వాళ్ళు కూడా దీన్ని బిల్డ్ చేసి ఉండొచ్చు. బట్ ఎవరు బిల్డ్ చేసినారనేది అయితే ఇప్పటివరకైతే మిస్టరీనే. కానీ ఈ సిస్టమ్ని పూర్తిగా డీకోడ్ చేస్తే మాత్రం ఆ మెకానిజంకి మనం ఇప్పుడున్న టెక్నాలజీని అటాచ్ చేస్తే మన యొక్క సోలార్ సిస్టమ్ గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయగలరు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయగలరు. ఇంకొక కొత్త వీడియోతోటి మళ్ళీ మీ ముందరికైతే వస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ ఎంఆర్ సోనా సైనింగ్ ఆఫ్. జై హింద్.